నేను విమానంలో వచ్చి హెలికాప్టర్లో వస్తే చెట్లు నరికేయచ్చు, మీ సమస్య పరిష్కారం అవుతుందని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించాను, నేను ముందుండి నడిపించాలి. అధికార యంత్రాంగానికి అప్పచెప్పిన నేను ఎన్నిసార్లు మా అనగాని సత్యప్రసాద్కి చెప్పినా కొన్ని రోజుల తర్వాత ఇది అలవాటే కాదు అనుకుంటాడని నేను నిర్దిష్టమైన డేట్ పెట్టుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున మీ దగ్గరికి రావాలి, నేరుగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. అంతవరకు జరిగినంత కూడా సమీక్ష చేసుకోవాలి. జరగబోయేదానికి మళ్ళీ ప్రణాళిక అప్రమత్తం చేసుకోవాలని చెప్పి ఆలోచించి వచ్చాను. ఇప్పటికి 7 సార్లు వచ్చాను, అంటే 7 నెలలు అయింది. ఇంకొక 7 నెలల్లో పూర్తి చేయాలి. మా జయలక్ష్మి గారిని ఇప్పుడే అడిగా, 7,451 గ్రామాల్లో 32,22,346 పాసు పుస్తకాలు ఇచ్చాం. ఇది మామూలు పాసు పుస్తకం కాదు. ఎవడంటే వాడు ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, ప్రింట్ చేయడానికి అంతకంటే వీలు లేదు. సెక్యూరిటీ ప్రెస్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి ఫీచర్స్ అన్ని పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా చేశాం. ఇంకొక పక్కన పుస్తకం మీ దగ్గరుండి కంప్యూటర్ ఎక్కడ ఉంటే అక్కడ ట్యాంపర్ చేస్తే మీ పుస్తకం చెత్త పుస్తకం అయిపోతుంది, చెత్త బుట్టలో వేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచించాను, టెక్నాలజీ ఉపయోగించాం. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు. ట్యాంపర్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు మీ పట్టాదారు పాసు పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ ఒక్కసారి కొడితే ఈరోజు నీ భూమి నీ పేరుతో ఉందా, వేరే వాళ్ళు తారుమారు చేశారా, నేరుగా మీరు చూసుకునే అవకాశం వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన క్యూఆర్ కోడ్ కొడితే మీ ఫోన్లో ఎక్కడ మీ భూమి ఉందో మీ సెల్ ఫోనే మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళు చేయడానికి వీలు లేదు. ఇప్పటికి మీరు చూస్తే దగ్గర మేము ఇచ్చిన తర్వాత 32,32,000 పూర్తి అయినాయి. ఇంకా 7 నెలలే మిగిలింది. మా రెవెన్యూ సెక్రటరీ చెప్తున్నాను, చీఫ్ సెక్రటరీ కమ్ రెవెన్యూ సెక్రటరీ మా అనగాని సత్యప్రసాద్ చెప్తున్నాను, ఇంకా 9,365 గ్రామాలున్నాయి. 68,64,000 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. ఈరోజు కలిదిండిలో ఈరోజు ఇప్పుడే మీరు చూశారు, మేము మీ అందరికి కూడా పట్టాలు ఇచ్చాం. నేను చూస్తే సర్వే నెంబర్ 2 ROR కింద ఈరోజు మీరు చూస్తే దగ్గర చాలా మందికి ఇబ్బందులు వచ్చాయి. ఈ గ్రామంలోకి వస్తే దగ్గర 6 రకాలైనటువంటి కలిదిండిలో 2,000 మందికి పైన ఈరోజు మనం పట్టాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అయినప్పటికీ నేను మా సెక్రటరీ గారిని వాళ్ళిద్దరిని కోరేది, మళ్ళా మీరు ఒకసారి మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూస్తే 41,000 ఎకరాలు 1,25,000 మందికి 22 ఏకెంది చేసి పట్టాలు ఇచ్చాం. ఏలూరు జిల్లాలో 5,520 ఎకరాలు 5,502 మందికి బెనిఫిషరీస్ రైతులకు పట్టాలు ఇచ్చాం. ఈ కైకల్లూరులో 2,838.60 ఎకరాలు
1848 మంది రైతులకు ఈరోజు పట్టాలు ఇచ్చాం. 5 జీవోలు ఇష్యూ చేశాం. ఇది ఒక చరిత్ర. అయితే ఇక్కడ మా ఆఫీసర్ సత్యప్రసాద్ గారు, సాయి ప్రసాద్ గారు ఇద్దరు ఆలోచించుకోవాలి. మీరు చేసిన పనికి అభినందనలు. చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు 68 లక్షల మందికి పట్టాలు ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి వారిద్దరికీ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఒకరిద్దరు చెప్పినప్పుడు చాలా బాధేసింది. భూమి ఉంది, అమ్ముకోలేకపోయాను, తాకట్టు పెట్టలేకపోయాను, రుణం తీసుకోలేకపోయాను, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేకపోయాను. అంటే ఆస్తి ఉంది, ఇన్ని సంవత్సరాలు అనుభవించలేకపోయాం, సమస్యల పరిష్కారం చేయలేకపోయాం. ఈరోజు నాకు ఒక ధైర్యం వచ్చింది. సమస్య పరిష్కారం అయిందని వాళ్ళ కళ్ళు చూస్తే, వాళ్ళ ఆనందం చూస్తే నా జీవితం చరితార్థమైందనే ఆనందాన్ని కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఇంకొక పక్కన 86 నుంచి లెగసీ రికార్డ్స్ అన్ని డిజిటలైజేషన్ ప్రారంభించాం. 1B, అడంగల్, డీకేటీ, ఏఆర్సి, ఇనామ్, సీలింగ్ అన్నీ కూడా క్లాసిఫికేషన్లు పెట్టి అన్ని డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి, బ్లాక్ చైన్లో ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే 9 లక్షల మందికి మెటేషన్ ఇచ్చాం. ఆటోమెటేషన్కి చాలా మందికి ఇచ్చాం. కొత్తగా మీరు చూస్తే వారసత్వ భూములన్నీ మీరు మీ పిల్లలకి ఇవ్వాలన్నా, మీరు మీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే, కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటే 10 లక్షల లోపలుంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు ఛార్జ్ కట్టి దర్జాగా వారసత్వం యొక్క ట్రాన్స్ఫర్ మీరు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈ సమస్యలన్నీ మనం పరిష్కారం చేసుకున్న తర్వాత నేను ముందే చెప్పాను, టెక్నాలజీతో కూడా పెట్టాం. ప్రతి ఒక్కరి భూమి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఈకేవైసీ పెట్టి మీ సమక్షంలో సర్వే చేశాం. మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు చూసిన తర్వాత, మీరు సంతకం పెట్టిన తర్వాతనే పుస్తకాన్ని ప్రింట్ చేశాం. పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో మీ అందరికి ఇమ్మన్నా. ఎందుకు ఇమ్మన్నా అని మీరు ఆలోచిస్తే, ఎక్కడ రహస్యంగా ఇచ్చినా అవినీతి జరుగుతుంది. దగ్గర 1 కోటి మందికి పట్టాలు ఇచ్చేటప్పుడు 1 రూపాయి అవినీతి లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవన్నీ చేశాం. దీనివల్ల భూ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. టెక్నాలజీ ఉంటుంది, సులభతరంగా మీరు ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి కూడా వెసులుబాటు వస్తుంది, లిటిగేషన్ తగ్గుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడు భూమి రేట్లు పెరిగాయి, పెరిగితే మీకు కూడా బాంధవ్యాలు మారిపోతున్నాయి. భూమితో ఉండే బాంధవ్యంతో అన్నదమ్ములు కొట్లాడుకునే పరిస్థితికి వచ్చారు. పిల్లలు తల్లిదండ్రులు గొడవలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మనం మానేసి మనం అందరం కూడా దీన్ని లిటిగేషన్ తగ్గించుకొని ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు నేను ఈ పక్క ఈ పనులు చేస్తున్నాయి. ఈరోజు దారిలో వస్తూ ఉంటే పిల్లలు కూడా జెండా పట్టుకొని నాకు స్వాగతం పలికినప్పుడు అనిపించింది, తల్లికి వందనం సూపర్ హిట్ అయిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం,
సూపర్ 6 అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన ఇస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అన్నిటికీ క్యాలెండర్ పెట్టుకున్నాం. చాలా సమస్యలు, నేను 4వసారి ముఖ్యమంత్రి, కొత్త ఏం కాదు. 3 సార్లు కంటే స్పీడ్ పెంచాను, టెక్నాలజీ కూడా పెంచాను. ఒకప్పుడు ఐటీనే ఉండేది, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒక పని అవ్వగానే పింఛన్ తీసుకోగానే ఆ రోజే మళ్ళా మీకు ఫోన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వగానే మళ్ళా నా ఫోన్ వస్తుంది. దేనికోసం? మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, మీరు ఎలాంటి బాధలు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధిలో మీరు చూస్తే ఇక్కడే ఈ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉంది. కొల్లేరు మొత్తం చేపల చెరువులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా నీళ్లు కనపడస్తాయి, తాగడానికి మాత్రం మంచినీళ్ళు కనపడవు. అలాంటి సమస్య ఉంటుంది. అందుకనే ఈరోజు చేపల చెరువులు ఉన్నాయి కాబట్టి మీకు నీళ్లు ఇవ్వడానికి 36 కోట్ల రూపాయలు ఒక్క కైకలూరికి శాంక్షన్ చేశాం. వీలైనంత తొందరలో ప్రతి ఆడబిడ్డ కొళ్ళాయి ద్వారా, ట్యాప్ ద్వారా నీళ్లు తిప్పుకునే పరిస్థితి రావాలి. అది కూడా చేసి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో 2వ సమస్య రోడ్ల సమస్య. ఎన్నిసార్లు వేసిన రోడ్లు వర్షాలు పడతానే నల్లరేగడి నీళ్లు కాబట్టి ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఆలోచిస్తున్నా, దీనికి కూడా ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు. అడిగితే సమాధానం అడిగితే ఏమయ్యా గుంతలేసి పడ్డాయంటే నేనేం చేస్తాను, సమీక్షం ఇస్తున్నాం కదా, బటన్ నొక్కాం కాబట్టి గోతులో పడమని చెప్పేవాళ్ళు. నేను ఆ మాట చెప్పడం లేదు. సూపర్ 6 ఇచ్చాం. గుంతలు లేని రోడ్లు, సుజావుగా మీరు ప్రయాణం చేసే రోడ్లు ఇప్పించే బాధ్యత మాది. అందుకే రోడ్ల మీద ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మీ ప్రాంతంలో ఎక్కువ ఆలోచిస్తున్న, కృష్ణా కూడా కొంత ప్రాంతం, వీలైతే సిమెంట్ రోడ్లు పోతే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అయితే నా ఆలోచనకు కూడా ఖజానా కూడా సహకరించాలి. నేను అందుకే ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం మీకు ఖర్చు పెట్టాలనేది ఎన్డీఏ సిద్ధాంతం. లేకపోతే ఇది సస్టైన్ కూడా కాదు. ఏదేమైనా మీరే చూస్తున్నారు, ఇప్పటికీ గడ్డు పరిస్థితులు అధిగమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మీరు చూశారు, నేను 14, 19 నేను ఎప్పుడూ మాట్లాడేది ఎక్కువ మాట్లాడేవాడిని. ఈరోజు చెప్పడం కాదు, ఆ రోజు చెప్పాను. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, భవిష్యత్ అంతా అక్వా రంగానిదేని ఆ రోజు చెప్పి చూపించాం. 1924 విధ్వంస పాలనలో కుదేలు అయిపోయింది. మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అమెరికా యుద్ధం, ట్రంప్ విధానాలు మన మీద మళ్ళా పిడుగుపడే పరిస్థితికి వచ్చింది. కానీ ఈరోజు నేను ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగానైనా సరే అక్వా రంగాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని ₹1.50 కరెంట్ ఇస్తారనే మాట నిలబెట్టుకున్నాం. నేను ₹2 ఇస్తే ఆ రోజు లేదు, నేను ₹1.50 ఇస్తానని జోన్ నాన్ జోన్ అనే పేరు పెట్టి 10 ఎకరాల పైన ఉంటే వాళ్ళ కరెంట్ ఇవ్వకూడదని ఒక ఆంక్షలు పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. నేను ఈరోజు అందుకే ఆలోచించాను,
10 ఎకరాలైనా పర్వాలేదు, జోన్ నాన్ జోన్ లేదు. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹1.50కే కరెంట్ ఇస్తాం. మొన్నే కేబినెట్ నిర్ణయం అయింది, రేపు ఇమ్మీడియట్ గా ఇది కూడా ఇస్తాం. దీనివల్ల 1150 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దేశానికి చేపల ద్వారా ఆరోగ్యాన్ని మీరు కాపాడుతున్నారు. మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడం నా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ఇది కూడా తొందరలోనే